అసలు ఈ రోజు క్లాస్‌కెళ్ళి వేస్ట్ అనిపించింది. మ్యాటర్ ఏంటంటే క్లాస్ టైమ్ అవుతుందని చెప్పి ఫాస్ట్‌గా స్నానం చేసి బ్యాగ్ తీసుకొని రెడీ అయిపోయాను వెళ్ళడానికి. ఇంకా అమ్మకి బాయ్ చెప్పి స్లోగా నడుచుకుంటూ వెళ్ళిపోయా బస్ స్టాండ్‌కి. ఈ రోజు మా ఊర్లో ఫుల్‌గా ఎండ కాసింది. నడుస్తుంటే చెమట గారిపోయింది నాకు వెనకల. బస్ స్టాప్‌కొచ్చి వెయిట్ చేస్తున్నాను. ఇంకా బస్ రాలేదు. ఇంకేం చేయాలో తెలియక అక్కడికెళ్ళి కూర్చునేసా. కాసేపు తర్వాత బస్సొచ్చింది. బస్ ఎక్కి విండో సీట్ పక్కన కూర్చున్నా. కూర్చున్న వెంటనే బస్ స్టార్ట్ అయిపోయింది. టికెట్ తీసుకున్నాక టైం చూడడానికి చేయి చూస్తే చేతికి వాచ్ లేదు. ఇంట్లో మర్చిపోయి వచ్చా ఛార్జింగ్ పెట్టి. మన గురించి తెలిసిందేగా మనం మతిమరుపు బ్రాండ్ అంబాసిడర్. సర్లే అని అలా బయటకి చూసా. క్లైమేట్ మాత్రం అద్భుతంగా ఉంది. చూస్తుండగానే అనంతపురం వచ్చేసింది. ఇంకా బస్ దిగేసి చక్కగా టీ స్టాల్ దగ్గరికెళ్ళిపోయా. అక్కడికెళ్ళి చూస్తే మా సారు టీ స్టాల్ అయినా ఏదో రాజకీయాల గురించి మాట్లాడుకుంటున్నారు. అవన్నీ మనకెందుకులే అని చెప్పి ఒక కాఫీ ఆర్డర్ ఇచ్చాను. కాఫీ మాత్రం సూపర్ ఉంది. ఇంకా కాఫీ తాగేసి క్లాస్‌కైతే స్టార్ట్ అయిపోయాను. క్లాస్‌లో చూస్తే ఇంకా ఫ్రెండ్స్ ఎవరు రాలేదు. సర్లే అని చెప్పేసి నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేసేసాను. నా ప్రాక్టీస్ మిడిల్‌లో ఉండంగా నా ఫ్రెండ్స్ వచ్చారు. వాళ్ళు స్టార్ట్ చేసేటప్పటికి నా ప్రాక్టీస్ అయిపోయింది. ఇంకేం చేయాలో తెలియక అటు ఇటు చూస్తూ నా ఫ్రెండ్స్‌తో ముచ్చట్లు పెట్టుకొని కూర్చున్నాను. అందుకే ఈ రోజు క్లాస్‌కొచ్చి నా టైం వేస్ట్ అయిందన్నాను. ఇంకా ఫ్రెండ్స్‌కి బై చెప్పేసి బస్ స్టాప్‌కైతే ఎళ్లి రిటర్న్ బస్ అయితే ఎక్కేసాను. నాకు రోజు బస్ జర్నీ చేయడం వల్ల హెడేక్ అయితే వచ్చేస్తుంది. వామిటింగ్ సెన్సేషన్ దానికి బోనస్ ఇంకా. బస్ ఎక్కినప్పటి నుంచి మా ఊరు ఎప్పుడెప్పుడు వస్తుందని వెయిట్ చేశాను. ఇంకా మా ఊరైతే వచ్చేసింది. బస్ దిగేసి సన్నగా ఇంటికైతే ఎళ్ళిపోయాను.